లవ్ ఎంతో బ్యూటిఫుల్ కదా, కానీ అదే లవ్ బాధని కూడా ఇస్తుంది. ఇది మా బావ స్టోరీ. లాస్ట్ వరకు విను. అది మా బావచి కాలేజీలో మొదటి రోజు. నవీన్ క్లాస్ రూమ్ కోసం వెతుకుతుంటాడు. నవీన్ కన్ఫ్యూజన్ తో క్లాస్ రూమ్స్ వెతుకుతుండగా అమృత ఎదురుపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ఎక్కడుందో కొంచెం చెబుతారా? అమృత నవ్వుతూ, ఇక్కడే పక్కనే ఉంది, రండి. ఆ క్షణమే నవీన్ అమృతలో ప్రేమలో పడిపోయాడు. తను కూడా అదే క్లాస్ అని తెలియగానే వాడి ఆనందానికి హద్దుల్లేవు. వారం రోజుల్లోనే వారిద్దరూ క్లోజ్ అవుతారు. అమృత అందరితో మాట్లాడదు, కానీ నవీన్తో మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది. ఇద్దరూ క్లాస్ రూమ్లో మాట్లాడుకుంటూ నవ్వుకోవడం. అమృత, నవీన్, నీ దగ్గర బైక్ ఉందా? నాకు అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. నవీన్, నా దగ్గర లేదు, కానీ నీకోసం అరేంజ్ చేస్తాను. నవీన్ కష్టపడి బైక్ తెచ్చాడు, కానీ అమృత నేరుగా తన ఇంటికి తీసుకెళ్లి వాళ్ల పేరెంట్స్కి నవీన్ను బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసింది. ఆ రోజు నవీన్ నమ్మకం మరింత పెరిగింది. ఇది ప్రేమేనా లేక స్నేహమా? సండే మూవీస్, మండే టెంపుల్స్, ఇలా ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు. అమృత చూపిస్తున్న చనువు చూసి తను కూడా ప్రేమిస్తోందని నవీన్ ఫిక్స్ అయిపోయాడు. రేపెలాగైనా ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నవీన్ మనసులో, రేపు నా మనసులో మాట చెప్పేయాలి, తను ఖచ్చితంగా ఎస్ చెబుతుంది. నవీన్ ప్రపోజ్ చేద్దామని వెళ్తాడు. అమృత ఎదురుగా వస్తుంది. నవీన్, నీకో విషయం చెప్పాలి. నేను నానిని ప్రేమిస్తున్నాను. వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, ప్లీజ్ మా ఇద్దరిని నువ్వే కలపాలి. ఆ మాటతో నవీన్ ప్రపంచం ఆగిపోయింది. ఎప్పుడూ ఏడవని వాడు ఆ రాత్రి ఒంటరిగా కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇక ఈ జన్మలో ఎవరినీ ప్రేమించకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం. టాటా, టేక్ కేర్.